కావేరీ జిల్లాల వివాదాన్ని రగడకి సంబంధించి ఇవాళ విశ్లేషిద్దాం. ప్రజెంట్ మనతో విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ రోజు మనం చెప్పండి. చూసాము కావేరీ జిల్లాల పరిష్కారం అనేది అసలు అంటే కావేరీ జిల్లా గురించి రగడైతే స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ కావేరీ జిల్లా వివాదానికి శాశ్వత పరిష్కారం సార్ సాధ్యమేనా, లేదంటే ఒక రాజకీయ అంశంగానే మిగిలిపోతుందా? అమ్మ శాలిని, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. జల వివాదాలు ఎప్పుడు కూడా భావోద్వేగంతో కూడుకొని ఉంటాయి. అది భావోద్వేగంగా మార్చే ప్రక్రియ రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజలను కలనయో, ప్రజల మధ్య భావోద్వేగాలు ఉంటాయి కనుక దాన్ని సొమ్ము చేసుకుని ప్రయత్నం చేస్తుంటారు. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలను మేము కాపాడతామని కర్ణాటక ప్రభుత్వాలు పార్టీలు ఏవైనా సరే భీషణ ప్రతిజ్ఞలు చేస్తుంటారు. అట్లాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు అదే ప్రతిజ్ఞ చేస్తాయి. దాదాపు 200 సంవత్సరాలు జల వివాదం ఇది. అంటే అంతకుముందు లేదా అంటే అంతకుముందు నీళ్ళ అవసరం తక్కువ ఉండి అందరూ వరి పంట పండించుకుపోయేవాళ్ళు. దాంతో ఉన్న నీళ్ళు సరిపోయి అప్పటి వర్షపాతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అన్నట్టు 1890 నుంచి ఇప్పుడు ఇది కొనసాగుతూనే ఉంది. 150, 160 ఏళ్లుగా ఇది కొనసాగుతుంది. ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చాలా వరకు ప్రాంతాలు వేరువేరుగా విడిపోవడం వల్ల దాంతో కొత్త సమస్యలు కూడా వచ్చాయి. అప్పుడు కూడా లేవా అంటే తమిళనాడు అంతా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్తో సహా బరంపురం దాకా, ఇటు పక్కన కేరళలో కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కలిసి మనకు మద్రాస్ ప్రెసిడెన్సీ ఉండే. అటుపక్క మైసూర్ ప్రెసిడెన్సీ, మైసూరు మహారాజు కింద ఉండే కనుక రాజుల కాలంలో మైసూర్లో మన హైదరాబాద్ స్టేట్ లోని కొన్ని ప్రాంతాలు 3 జిల్లాలు, అట్లాగే బీదరు, రాయచూరు, అట్లాగే మనకు ఈ జిల్లాలన్నీ కూడా, అటుపోతే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, మన కేరళలో కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిసి మైసూర్ స్టేట్ గా ఉండేవి. ఇప్పుడు 1956 లో ఎప్పుడైతే మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, నవంబర్ 1 నాడు 56లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతం, తెలుగు ప్రాంతం కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే అటు పక్క కర్ణాటక లోని మైసూర్ పక్కన ఉన్న కొన్ని ప్రాంతాలు కర్ణాటకలు వెళ్ళిపోయినాయి. అట్లా కర్ణాటక, తమిళనాడు అనే పేరు తర్వాత వచ్చినాయి. అదొక మద్రాస్ ప్రెసిడెన్సీ, తర్వాత మైసూర్ స్టేట్, ఇట్లా ఉండేవి. కనుక మొత్తం మీద కావేరీ నది అయితే మారలే కదా. మనం రాజకీయంగా చాలా పంచుకున్న కావేరీ నది అయితే మారలే కదా. అంటే మనకు మన పశ్చిమ కనుమల్లో కబిని అనే నది కేరళకు పెద్ద సంబంధం లేదు. అంటే 30 టీఎంసీలు కేటాయించారు. అది కూడా కేరళలో ఒక నది, కాగ్నా నది అక్కడి నుంచి వచ్చింది కలుస్తుంది. అంతేగాని కబిని అనేది కలుస్తుంది కనుక వాళ్ళకు 30 టీఎంసీలు. అక్కడ వివాదం పెద్ద కేరళకు కర్ణాటక ఏం లేదు. కర్ణాటక తమిళనాడు మధ్యనే వివాదం ఎప్పుడు రాజుకుంటూనే ఉంటుంది. అది ఆఖరికి బస్ కండక్టర్, డ్రైవర్లు కొట్టుకోవడం, సినిమా నటుల మీద రకరకాల కామెంట్ చేయడం, సినిమాలు బహిష్కరించడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. కర్ణాటకలో తమిళనాడు సినిమాలు బహిష్కరిస్తారు, తమిళనాడులో కర్ణాటక సినిమాలు బహిష్కరిస్తారు. ఇట్లా రజనీకాంత్ లాంటి మన మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగి తమిళనాడులో మన సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన మీద కూడా అనేక స్టోర్స్ అయింది చూసినాం మనం. ఇప్పుడు వివాదం ఏంటంటే మేకదాటు అనే ఒక ప్రాంతం, నేను ఆ ప్రాంతాన్ని తిరిగిన వాడిని. నేను మన హోనక్కల్ జలపాతం గోపినాథం దగ్గర మన సత్యమంగళ అడవుల్లో కూడా తిరిగిన వాడిని. అక్కడ ఆ ప్రాంతంలో చూసుకుంటే మీకు హొగనక్కల్ జలపాతానికి పైన 100 కిలోమీటర్ల పైన మనకు ఈ మేకదాటు అనే ప్రాంతం ఉంటుంది. బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరం. ముఖ్యంగా ఈ మన మేకదాటు అనే పేరు కూడా ఎట్లా వచ్చిందంటే, అంటే 10 మీటర్ల నుంచి 12 మీటర్ల వెడల్పే ఉంటుంది. అటుపక్క ఇటుపక్క పెద్ద రాళ్ల గుట్టలు ఉంటాయి. మధ్య నుంచి అంటే దాదాపుగా కావేరీ నది 300 మీటర్ల వెడల్పు ఉన్న కావేరీ నది అక్కడికి వచ్చే కల్లా కేవలం 10-12 మీటర్లకు వెడల్పు కుదించబడుతుంది. అటుపక్క ఇటుపక్క రాళ్ల గుట్టలు ఉండడం వల్ల ఎప్పుడోనట, అది మనకు చాలా రోజుల క్రితం, చాలా వందల సంవత్సరాల క్రితం ఒక పులి తరుముతుంటే ఆ మేక ఆ ప్రాంతాన్ని భయంతో దాటింది. అందుకని మేక దాటు అని అంటారు దాన్ని, ఆ ప్రాంతాన్ని. అక్కడ 60 టీఎంసీల సామర్థ్యంతో ఒక ప్రాజెక్టు కడదామని ప్రయత్నం చేస్తుంది కర్ణాటక ప్రభుత్వం. నేనైతే అది మంచిది అంటున్నాను. ఎందుకంటే నీళ్లు పంచుకోవడంలో ఇద్దరికి తప్పలేదు, కానీ నీళ్లు ఆగబట్టుకోవాలి కదా పంచాలంటే. దానిలో 2 ప్రయోజనాలు ఉన్నాయి మేకదాటు ప్రాంతం. ఎందుకంటే 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 65 టీఎంసీలలో కేవలం 5 నుంచి 7 టీఎంసీలు బెంగళూరు నగరానికి నీటి సరఫరా కోసం కేటాయిద్దాం అనుకుంటాం. అసలు ఈ వివాదం ఎప్పటి నుంచి ఇదే కొనసాగుతుంది. అంతేందుకు మైసూరు స్టేట్ ఉన్నప్పుడు కూడా కృష్ణరాజు సాగర్ అంట, మనం చాలా మందికి మన ప్రేక్షకులకు అర్థం కావాలంటే మనకు బృందావన్ గార్డెన్స్ ఉన్నది కదా, అది కూడా మనకు కృష్ణరాజు సాగర్ కూడా అప్పటి రాజు పేరు మీద కట్టారు. అది 11 టీఎంసీలే. ఆనాడు కూడా ఒక 40-50 టీఎంసీలతో కట్టుకుందామంటే దాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణరాజు సాగర్ ను కూడా తమిళనాడు ప్రభుత్వం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకించారు. అక్కడ కేవలం 11 టీఎంసీలకు పరిమితమైంది. ఇప్పుడు కూడా బృందావన్ గార్డెన్స్ ఉంటుంది అక్కడే, చాలా మంది తెలుసు కనుక దాన్ని అనుసంధానించుకోవచ్చు.
ఇప్పుడు మేకదాటు ప్రాంతంలో 60 టీఎంసీలు కట్టుంటే నీళ్లు విడవడంలో తప్పులేదు, కానీ నీళ్లు ఆపుకోవడం బెస్ట్ కదా. వర్షాకాలంలో నీళ్లు వచ్చినప్పుడు దాన్ని ఆపుకొని తర్వాత విడిస్తే బాగుండేది. అట్లాగే పుదుచ్చేరికి కూడా కొంత భాగస్వామ్యం ఉంది, కానీ పూర్తిగా చివరి జలాలు కనుక వాటికి పెద్ద నష్టమేం కాదు, తాగునీటి సరఫరా కోసం పనికొస్తాయి. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల వివాదం ఏంటంటే మేకదాటు ప్రాజెక్టు ఆపమని తమిళనాడు మన మన అసెంబ్లీ సాక్షిగా విజయ్ తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ తీర్మానం చేయించారు, ఏకగ్రీవ తీర్మానం అయింది. కనుక మనం చర్చలకు పోదాం, మేకదాటు ప్రాజెక్టు ఆపమని అంటున్నాం కదా, మనం అక్కడికి పోయి మాట్లాడదామని విజయ్ అంటున్నాం. అక్కడికి రావద్దు, ఉద్రిక్తతలు ఉన్నాయి, మాకు మీరు బెంగళూరు వస్తే కొంచెం వేరుగా ఉంటది, ఇప్పుడు వాయిదా వేసుకోండి అని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ విజ్ఞప్తి మేరకు ఆయన పోలేకపోయిండు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏమంటుందంటే, మేము సమస్యను చర్చల ద్వారా చేసుకుందాం, నష్టమేమున్నది, ఇప్పుడు రెండు దేశాల మధ్యనే చర్చలు జరుగుతున్నప్పుడు, దేశాల మధ్యనే నీటి వివాదాలు పరిష్కరించుకున్నప్పుడు రెండు రాష్ట్రాలు ఇండియాలో ఉన్నాయి కదా, మనం పోతే నష్టం ఏముంది అంటే, ఇదే డిఎంకే అధ్యక్షుడు కరుణాని మన స్టాలిన్ గాని మన ఉదయనిధి స్టాలిన్ గాని వాళ్ళు ఏమంటున్నారంటే, అవమానాల పాటుపడతారు మీరు అక్కడికి పోతే అంటున్నారు. కర్ణాటక తోని సంప్రదింపుల్లో తమిళనాడు ప్రజల తరఫున నేను కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, అవమానాల పాలైనా అది విజయంగా భావిస్తే నష్టమేం లేదు అని విజయం మొండికేస్తున్నాడు. ఇది మనకు వివాదం ఇప్పుడు. కానీ నిజంగా ఈ వివాదము ఇవాళ విజయ రాగానే రాలే కదా, అంతకుముందు అసలు తమిళనాడు మనం ఉన్నప్పటి నుంచే ఉన్నది కదా. అందరు ప్రభుత్వాలు శాశ్వతం కదా, పాలకులు శాశ్వతం కాదు కదా, ఎవరన్నా వస్తుంటారు, కొత్త పార్టీ వస్తుంటది, కానీ ఆ మొత్తం నెపం వీళ్ళ మీద నెడుతున్నారు. డిఎంకే అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా, అంతకుముందు 2 సార్లు వాళ్ళే ఉన్నారు కదా, ఆ మధ్య అన్నా డిఎంకే వచ్చింది కదా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా. మరి వీళ్ళందరి హయాంలో సాల్వ్ గాంధీ ఈ ఒక్క విజయ రాగానే సాల్వ్ చేయమనే ఒక డిమాండ్ పెట్టడం, అసెంబ్లీ సాక్షిగా ఇది ఒక రాజకీయం చేయడం అనేది ఉదయనిధి స్టాలిన్ తగదంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక సినిమా యాక్టర్ గా, ప్రాంతాలన్నీ కళకు భాషా భేదం లేదు కదా, కళాకారుడిగా విజయ్ ఒక మంచి స్టెప్ అయిపోతుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారని నా ఉద్దేశం. రాజకీయంగా ఇది కరెక్ట్ కాదంటున్నాను. అట్లాగే కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా మనకు 2-3 సార్లు కోర్టు తీర్పులు కూడా వచ్చినాయి. వీళ్ళు మామూలుగా ఆ కర్ణాటక ప్రజలేమో మన కావేరి నదిని ఒక తల్లిలాగా పోలుస్తారు. దక్షిణ గంగా అంటారు దాన్ని. యాక్చువల్ గా మన ఉత్తర గంగా అంటే గంగా నదిలో, దక్షిణానికి మన కావేరి నది దక్షిణ గంగా అంటారు. కావేరిని ఒక మహా తల్లిగా, కన్న తల్లిగా పోలుస్తారు కర్ణాటక. వీళ్ళకేమో తమిళనాడు జీవధార, అది వాళ్ళ మన తమిళనాడు వాళ్లకు జీవధారగా అది ఉపయోగపడుతుంది. అందుకని 400 టీఎంసీలు ఇంతకుముందు మీరు చెప్పారు కదా, 400 టీఎంసీలు ఏమో అటు పక్క తమిళనాడుకు, పైననేమో 300 చిల్లర టీఎంసీలు కర్ణాటక కేటాయించారు. ఈ రేషియోలో పంచుకుంటే తప్పులేదు, కానీ నీళ్లు ఉన్నప్పుడు ఎవరు అడగరమ్మా షాలిని. నీళ్లు లేనప్పుడే సమస్య వస్తున్నది. నీళ్లు లేనప్పుడు ఏం చేయాలి, అదే రేషియోలో పంచుకోవాలి. నీళ్ళు ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి. మేము పైన ఉన్నాం కదా నదిలో, మరి మాకు మా అవసరాలు తీరినాక కదా మీరు పంపేది, తక్కువ ఉన్నప్పుడు ఎట్లా ఇస్తామని కర్ణాటక అంటుంది. సరిగ్గా నాకు తెలిసి గతంలో హైకోర్టు మన సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే, నీళ్లు లేనప్పుడు ఆ రేషియోలో పంచండి, కానీ అసలే మేము విడవము, మా నీళ్లు మేము ఆపుకుంటామని కరెక్ట్ కాదు. ఆ రేషియోలో కర్ణాటక నష్టపోవాలి, ఆ రేషియోలోనే వర్షాభావం ఉన్నప్పుడు తమిళనాడు నష్టపోవాలని అమికబుల్ సెటిల్మెంట్ చేసింది. కానీ ఇవన్నీ కోర్టు తీర్పుల ద్వారానో ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తేనే చెల్లవు. అందుకనే ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఈ మన కావేరీ పరివాహక ప్రాంతంలో తమిళనాడులో కానీ అటు పైన కర్ణాటకలో కానీ భావోద్వేగాలు గూడు కట్టుకొని ఉంటాయి. రైతులు మా నీళ్లు మాకే కావాలి, హక్కుగా మా నీళ్లు పైన ఉన్నాక మాకు అవసరమైన తర్వాతనే, మాకు సరిపోయిన తర్వాతనే మీకు విడుస్తామంటారు. కనుక వీళ్ళ భావోద్వేగాన్ని నియంత్రించే సాధనం ఏది లేదు, రాజకీయం అంతకంటే కాదంటున్నాను. కనుక వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అమికేబుల్ సెటిల్మెంట్ చేసుకొని నీళ్లు విడవాలంటున్నాను. అందుకనే పరమేశ గంగ విడు పార్వతి చారునని భగీరథ ప్రయత్నం చేసింది. అప్పుడు మన శ్రీనాథుడు దాన్ని మనకు మన దానిలో దానిలో రాస్తాడు, కావ్యంలో రాస్తాడు, శ్రీనాథుడు రాస్తాడు. అందుకని ఏమంటారా అంటే, నీ గంగజాలు కావేరిని విడవండి అని అంటే నీళ్లు విడవాలే కదా మొదలైతే. అంటే నీళ్లు పడవాలని వాళ్ళు ఏమంటున్నారు అంటే, మా అవసరాల తగ్గట్టు చేస్తామంటారు. ఇప్పుడు నిన్న మొన్న కొంచెం వర్షాలు పడుతున్నాయి, మీ దగ్గర నిల్వ ఉన్నాయి నీళ్లు, మాకు అవసరాల తగ్గట్టు విడవండి అన్నారు. ఇంకొక మాట కూడా, 2 ప్రాంతాలు చూసిన వాడిగా తమిళనాడులో కొంచెం ముందు కాస్త అవుతుంది, అంటే మా కాలం ముందు అవుతుంది. ఇటు పక్కన మన కర్ణాటకలో కొంచెం 1 నెల రోజులు తేడా ఉంటుంది. మనకి నెల్లూరుకు మనకు తెలంగాణకున్న తేడా అలాగే 1 నెల రోజులు కాలం తేడా ఉంటుంది. అందుకని అక్కడ ఏమంటున్నారంటే, మొదలు నాట్లు వేసుకోవాలి కదా మనకు, ఇప్పుడు నీళ్లు విడవండి అని ఏమో తమిళనాడు వాళ్ళు అంటున్నారు. కాదు మాది ఇప్పుడు సీజన్ మొదలైంది, ఆలస్యంగా వర్షాలు పడదే కనుక మేము వేసిన తర్వాత మీకు ఇస్తామని వీళ్ళు అంటున్నారు.